So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. సో చలో ఈరోజు అయితే నార్మల్గా చాలా డేస్ నుంచి ఈ వీడియో తీద్దామని చెప్పేసి అనుకుంటున్నా, బట్ ఈరోజు టైం కుదరలేదు. సో ఈరోజు అయితే రైట్ నో టైం 10:35 అవుతుంది అండ్ ఇప్పుడైతే మనం ఈ షూట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మన బైక్లో కింద మీకు కనిపిస్తుందా, ఇక్కడ లైట్స్ ఇన్స్టాల్ చేసాం అనమాట, ఫాగ్ ల్యాంప్స్. సో బేసికలీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, నైట్ టైం మనకు ఎట్లా కనిపిస్తుంది, విజిబిలిటీ ఎట్లా ఉంది, ప్రతి ఒక్కటి చూద్దామని చెప్పేసి నేను ఎప్పటి నుంచో రివ్యూ చేద్దాం అనుకున్నా. కాకపోతే సరే చూద్దాంలే, మనం ఒకసారి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేద్దాము, దీని లైటింగ్ ఎట్లుంది మనం చూసిన తర్వాత అందరికీ చెప్దాంలే అని చెప్పేసి ఆయన అన్నమాట. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 వీక్స్ ఏమో అవుతుంది అనుకుంటా, 2 వీక్స్ దాటింది ఇది యూజ్ చేయబట్టి నేను. సో పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అదంతా నేను మీకు చెప్పే బదులు చూపిస్తాను. సో చలో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ అండ్ చలో గ్లౌజ్ అయితే వేసుకున్నాము. అండ్ చలి మాత్రం బ్రో సీరియస్లీ 17 degrees 18 degrees ఉంది ఇక్కడ టెంపరేచర్ అయితే. అండ్ ఎర్లీ మార్నింగ్స్ అయితే అసలు డ్రాప్ అయిపోతుంది, చాలా డేంజర్గా డ్రాప్ అయిపోతుంది. అండ్ ఈ రూట్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నార్మల్గా దీని లైటింగ్ పర్ఫార్మెన్స్ అనేది మీకు అర్థం అవ్వాలి కదా. సో నేను నార్మల్గా బ్రైట్ లైట్స్ ఉన్న ఏరియాలో నడిపితే అది వేరే ఉందన్నమాట, ఇలాంటి ఏరియాస్లో నడిపితే చాలా ఫరక్ పడుతుంది. సో నార్మల్గా మనం లాంగ్ రైడ్స్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడు వెహికల్స్ ట్రాఫిక్ అది ఇదేమి ఉండదు కదా, మనం లైట్స్ ఇన్స్టాల్ చేసుకుంది నైట్ టైం చూద్దామని చెప్పేసి అని. సో ఫైనల్లీ హియర్ వి ఆర్. ఇక్కడ కొంచెం ముంగడికి వెళ్ళిపోయినామంటే చీకటి ఉంటుంది రోడ్డు కొంచెం దూరం వరకు, సో దట్ వీ కెన్ గెట్ అ గుడ్ విజన్ ఆఫ్ ద లైట్స్, అది ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, ఎట్లా పని చేస్తుంది అని చెప్పేసి అని. సో 1000 రూపీస్ పడతాయి కదా అని చెప్పేసి అని తెలుసుకుందాము. సో చలో ముంగడికి వెళ్ళిపోదాము. అండ్ మీకు ఈ ఏరియా గురించి తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది ఈ ఏరియా గురించి. సో ఇదంతా మొత్తం చీకటి రాజ్యంలో కంచుకాపాలం నడుస్తాయి అన్నమాట ఇక్కడ. సో చలో వచ్చేసింది మన రోడ్, లైటింగ్స్ అయితే ఆన్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇది నా లో బీమ్ అన్నమాట, నా బైక్ మెయిన్ ప్రొజెక్టర్ది. అండ్ ఇది నా హై బీమ్ అన్నమాట. అండ్ ఇఫ్ ఐ ఆన్ మై ఫాగ్ ల్యాంప్స్ ఈ విధంగా వస్తాయి అన్నమాట లైట్. సో కనిపిస్తుంది కదా, నెక్స్ట్ లెవెల్ లైటింగ్ వస్తుంది భయ్యా మీకు. ముంగటానికి ఫస్ట్ లైటింగ్ ఘోరం కొట్టేస్తుంది అండ్ ఆ తర్వాత మీకు కూడా లైటింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు కూడా నా లెక్కనే గ్లాసెస్ వేసుకుంటే మాత్రం అంతే, ఇంకా బుగ్గా అయిపోతారు. ఎందుకంటే మనకు ఆపోజిట్గా వచ్చే లైటింగ్స్ అనేవి చాలా రిఫ్లెక్షన్స్ పడుతూ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం విజన్స్ తక్కువ ఉంటుంది. బట్ ఒకసారి ఇక్కడ చూడండి, అండ్ దీని ఫాగ్ ల్యాంప్ ఇలా వస్తుంది అండ్ 2 లైట్స్ ఇలా వస్తాయి అన్నమాట. నిజంగా చెప్తున్నా గ్రేట్ విజన్ ఇస్తుంది తెలుసా ఇది. అండ్ మనకి ఫ్లాషర్ కూడా ఆబ్వియస్గా ఉంది. అండ్ లైటింగ్ మాత్రం టు బీ హానెస్ట్ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఐ బీన్ యూజింగ్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ 2 వీక్స్. నేను నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు నైట్ టైంలో ఇది నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ ఒకసారి చూడండి, ఇప్పుడు నేను లైట్ ఆన్ చేస్తే మీకు ఆపోజిట్ వాడిని ముఖం మీద డైరెక్ట్ పడుతుంది అన్నమాట, అనిపించింది కదా. సో ఈ విధంగా డైరెక్ట్ ఎల్లో లైట్ అనేది ఆపోజిట్కి పాస్లా వర్క్ అవుతుంది అన్నమాట. ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్. నార్మల్గా ఎవరన్నా కార్ ఫ్రీక్స్ ఉంటారు కదా, సో వాళ్ళు పెద్ద పెద్ద లైట్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు చూడండి, జిగల్ అనుకుంటా. సో అలాంటి వాళ్ళ కోసం మాత్రం మంచి జవాబు ఇచ్చేయచ్చు అన్నమాట. అండ్ మనకు కూడా లైటింగ్ చాలా బాగా అనిపిస్తుంది. సో బేసికల్గా ఈ లైట్స్ ఎవరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్రతి బైక్లో నార్మల్గా చిన్న బైకే కానీ పెద్ద బైకే కానీ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మన దగ్గర మాత్రం ఇలాంటి లైట్స్ ఇంకొక పీస్ ఉందన్నమాట, ఎక్స్ట్రా పీసెస్. సో యాక్చువల్గా నేను 3 pieces తీసుకున్నాను. ఫస్ట్ తీసుకుంది 2 pieces అండ్ ఆ తర్వాత ఇంకో పీస్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. సో సేమ్ ఇలాంటి ఫాగ్ ల్యాంప్స్ ప్రవీణ్ గారి దాంట్లో కూడా ఇన్స్టాల్ చేయాలి. యాక్చువల్గా వైరింగ్ కిట్ అంతా ఇన్స్టాల్ చేసినాం, అయిపోయింది. అండ్ మన బైక్లో ఒక క్రేజీ ఫంక్షనాలిటీ ఉంది తెలుసా. నార్మల్గా ఇప్పుడు వచ్చిన కొత్త డ్యూక్లో మనం పార్కింగ్ లైట్స్ ఆన్ చేసి కీ ఆఫ్ చేసే పార్కింగ్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి తెలుసు కదా. సో సేమ్ అదే ఫీచర్ని నేను నా మెకానికల్ థింకింగ్తోని వన్ బైక్లో హజార్డ్ ఫ్లాషెస్ ఇన్స్టాల్ చేసినాం కదా. సో ఆ ఫ్లాషర్ని డైరెక్ట్గా బ్యాటరీ కనెక్షన్ ఇచ్చిన అనమాట, నార్మల్గా మెయిన్ బ్యాటరీ నుంచి వచ్చే పవర్కి. సో ఆ విధంగా ఏమవుతుందంటే డైరెక్ట్గా స్విచ్ ఆన్ చేసి ఆన్ అయిపోతుంది, ఆఫ్ చేసి ఆఫ్ అయిపోతుంది. కీ ఆన్ ఉందో ఆఫ్ ఉందో సంబంధమే లేదు తెలుసా దానికి. సీరియస్లీ ఇప్పుడు నాకు మస్తు క్రేజీ అనిపించింది, నేను మీకు చూపిస్తాను అది. అండ్ ఇప్పుడు దానికి ఫాగ్ ల్యాంప్స్ కూడా కనెక్షన్ పెట్టేసాం కాబట్టి యాక్చువల్గా మన బండికి క్రాష్ గార్డ్స్ వస్తాయి కదా. సో రాయల్ ఎన్ఫీల్డ్ 100-350 మీరు చూసే ఉంటారు వన్ బండిని. సో బేసికల్గా వన్ బండిలో క్రాష్ గార్డ్ ఉందన్నమాట. సో దానికి పెట్టడానికి క్లాంప్స్ కావాలి, మన క్లాంప్స్ కొనుక్కోరా అంటే ఎందుకు మా అవసరమా అన్నాడు. సో అందుకే ఇంకా దానికి డ్రిల్లింగ్ వేయించి ఒక పెద్ద బోల్ పెట్టేసినాం అనుకోండి, ఒక ఇంత నార్మల్ ఒక 8 mm సరిపోద్ది అనుకుంటాం మేబీ. సో ఆ 8 mm స్క్రూ పెట్టేసి దానికి బోల్ట్ పెట్టేసి క్లాంప్ పెట్టేస్తే
సెట్ ఇంకా లైటింగ్ డైరెక్ట్ ఇన్స్టాల్ చేయవచ్చు అన్నమాట. ఒక లైట్ కాదు, పైకి ఒకటే లైట్ కాదు, కిందికి కూడా కావాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నార్మల్గా మీకు కనిపిస్తుంది కదా, ఒకవేళ మనం లైటింగ్ కింద ఉంటే దీని లైటింగ్ కూడా ఎంత విజన్ క్లారిటీ వస్తుంది తెలుసా. సీరియస్లీ బ్రో, లైటింగ్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. ఒకవేళ మీరు టూరింగ్ చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే నార్మల్గా లాంగ్ రైడ్స్కి వెళ్తూ ఉంటారు కదా చాలామంది. సో నార్మల్గా మనకు బైక్లోకి వెళ్ళి వచ్చే లైటింగ్ అనేది చాలా ఎక్కువ. కాకపోతే కొన్ని బైక్స్లో లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హాలోజన్ బల్బ్స్ వస్తూ ఉంటాయి, అండ్ డ్యూక్లో కూడా లైటింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. లైక్ లాంగ్ డిస్టెన్స్కి ఎక్కువ లైటింగ్ కొట్టదు, దగ్గర డిస్టెన్స్లో కూడా తక్కువ లైటింగ్ కొడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి బెటర్ ఇలాంటి ఫాగ్ ల్యాంప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. అండ్ రైట్ నౌ అయితే చిన్నగా అట్లా డిఎల్ఎఫ్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా చాలా డేస్ అవుతుంది నైట్ రైడ్ చేసేసి, అండ్ ఎట్లా వీడియో తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా ప్లాన్లో వీ కేమ్ అవుట్. సో ఎప్పుడైతే మనం చిన్నగా టీ వర్క్స్ దగ్గరికి వెళ్దాము, అక్కడ ఒకవేళ ఏమైనా మనకు సూపర్ బైక్స్ కనిపించవచ్చు. యాక్చువల్గా ఇవాళ ట్యూస్డే కాబట్టి మ్యాక్సిమం అయితే ఛాన్స్ లేదు, బట్ చెప్పలేము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న అట్లా ఫోటోషూట్ తీసుకొని లైటింగ్ టెస్ట్ చేసేసి, ఆల్రెడీ ఇక్కడ లైటింగ్ చేసి చూపించిన కదా, సో ఆ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ లైటింగ్ కింద కూడా చూడండి. సో బేసికల్గా ఈ విధంగా వస్తాయి అన్నమాట లైటింగ్ అయితే. టు బీ హానెస్ట్ మనం పెట్టిన ఆ 1000 రూపీస్కి వర్త్ అన్నమాట. అండ్ ఒకవేళ మీకు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలి అంటే నా దగ్గర ఒక ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఉంది. అండ్ చెప్పిన కదా నేను మీకు ఆల్రెడీ మనం బిజినెస్ ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి అని. బిజినెస్ ప్లాన్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మనం కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉంటాము. సో ఆ లైటింగ్ ప్రోడక్ట్స్ కూడా తీసుకుంటాను, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ ఓన్లీ వన్ ప్రోడక్ట్. ఒకవేళ వాళ్ళకైనా కావాలంటే నాకు ఇన్స్టాలో డిఎం చేయండి, లేదా నార్మల్గా యూట్యూబ్లో కమెంట్ చేయండి. సో దట్ నేను మీకు రిప్లై చేశాను అన్నమాట. ఒకవేళ కావాలంటే తీసుకోండి, అదే కాస్ట్కి ఇచ్చేసాను, నేను తీసుకున్న కాస్ట్కి ఇచ్చేస్తాను. సంథింగ్ అరౌండ్ 700 ఏమో పడ్డది అనుకుంటుంది నాకు. సో 700కి అమ్మేస్తాను నేను మీకు. ఒకవేళ డెలివరీ అది ఇది ఉంది అంటే ఆ డెలివరీ ఛార్జెస్ మాత్రం మీరు చూసుకోవాలి. అండ్ మీలో చాలామందికి చెప్పాను కదా, నా బర్త్డే రోజు ఐ వాంట్ టు గిఫ్ట్ మై సెల్ఫ్ సంథింగ్ అని చెప్పేసి అని, జాకెట్ తీసుకుంటా అని చెప్పేసి అని. రే బాబు, ఇప్పటికి కూడా ఇంకా రైనాక్స్లో అసలుకి జాకెట్ అవైలబిలిటీ రాలేదు బాబు. అసలు వైట్ కలర్ జాకెట్ నేను ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాను ప్రతిరోజు తెలుసా. లేచినప్పుడు, పడుకునేటప్పుడు ఎవ్రీ టైం చూస్తున్నా, బట్ ఇంతవరకు అయితే అది స్టాక్లోకి రాలేదు. అది ఎప్పుడు వస్తే అప్పుడు తీసేసుకుందామని చెప్పేసి అని రెడీగా ఉన్న 24/7. సో చూసాం అది ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తుంది అని చెప్పేసి అని. అండ్ ఒకసారి స్టోర్ కూడా విజిట్ చేయడానికి ట్రై చేయాలి. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఎస్ సైజ్ ట్రై చేసిన అని చెప్పేసి అన్నా కదా. సో అది ఎం సైజ్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఎస్ సైజ్ చాలా ఫిట్ అయిపోయింది అండ్ కొంచెం పొట్టిగా కూడా ఉంది. సో నీడ్ టు టేక్ ఎం సైజ్, బట్ చూడాలన్నమాట. ఒకవేళ ఎం సైజ్ దొరికితే మాత్రం డైరెక్ట్ తీసేసుకుంటా స్టోర్లోనే, లేదు దొరకకపోతే ఇంకా నార్మల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటా అన్నమాట. చలో చిన్న అట్లా ఒక స్పిన్ కొడదాం. బాబా, యాక్చువల్గా టైర్స్ ఇంకా వామప్ కాలే అన్నమాట, చలికాలం కదా. సో టైర్స్ చాలా అంటే చాలా కోల్డ్ అయిపోతున్నాయి. అండ్ ఒక పాయింట్ చెప్పాలి, యాక్చువల్గా చాలామంది వింటర్ సీజన్లో టైర్ అనేటివి రగడ్గా అయిపోతాయి అన్నమాట, లైక్ హార్డ్గా అయిపోతుంది. సో ఎక్కువ కిలోమీటర్స్ రన్ చేసినా లేదా బండిని మొత్తం పక్కన పెట్టేసినా కూడా టైర్ మొత్తం టర్న్ అవుట్ అయిపోతాయి అన్నమాట. అంటే లైక్ మీకు పెచ్చులు అయిపోద్ది అనమాట. ఇప్పుడు నార్మల్గా మన స్కిన్ డ్రై అయిపోతే ఇట్లా తెల్లగా అయిపోద్ది కదా, సో అదే విధంగా టైర్ కూడా ఖరాబ్ అయిపోద్ది అనమాట. సో బెటర్ డైలీ అట్లీస్ట్ వన్స్ అయినా మీ టైర్, మీ బైక్ని తీసి ఇంజిన్ స్టార్ట్ చేసి బయటికి తీసుకెళ్ళండి. సీరియస్లీ బ్రో, బండి పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు అవుతే మళ్ళీ బైక్ కోల్డ్ స్టార్ట్ అయిపోతుంది తెలుసా, ఆ రేంజ్లో ఉంది టెంపరేచర్స్ అయితే. సో బెటర్ టేక్ అవుట్ యువర్ బైక్స్ అండ్ గో ఫర్ ఎ రైడ్ ఇన్ దిస్ కోల్డ్ వెదర్. కొంచెం మీరు కూడా చిల్ అయిపోండి బయటికి వెళ్ళి, అండ్ మీ బైక్ కూడా కొంచెం వామ్ అవుతుంది అనమాట. అండ్ రైట్ నౌ డిఎల్ఎఫ్ కాడికి వచ్చేసినాము. అండ్ ఇక్కడ నుంచి విల్ బి గోయింగ్ టు ఐటీసీ కోహినూర్, లైక్ టీ వర్క్స్ తెలుసు కదా. సో అక్కడికి వెళ్ళిపోతాను అనమాట. అక్కడికి వెళ్ళిపోయి చిన్న అట్లా ఫోటోషూట్ తీసుకోవాలి భయ. చాలా డేస్ అవుతుంది అసలుకి ఫోటోషూట్స్ అయినా, బండిని ఫోటో తీసైనా చాలా డేస్ అవుతుంది అసలు. టు బి ఆనెస్ట్ బండితో అసలు నాకు కనెక్షనే తగ్గిపోయింది తెలుసా. అదేందో నాకు తెలియట్లేదు, కానీ చాలా డేస్ నుంచి వెళ్ళి నేను లైక్ బండితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదు, బైక్ని ఎక్కువ తీయట్లేదు, కరగట్లేదు. ఇట్స్ లైక్ కంప్లీట్లీ నా లైఫ్ అంతా ఒక లేజినెస్తో నిండిపోయింది అన్నమాట. సో మెల్లిమెల్లిగా సార్టింగ్ అవుట్ థింగ్స్, గెట్టింగ్ ఆన్ టైం చూసుకోవాలి. అండ్ మీరు ఒకసారి కింద తప్పకుండా కమెంట్ చేయండి. నార్మల్గా ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ అవర్ నార్మల్ ల్యాంప్స్. అండ్ ఇప్పుడు నేను హై పాస్ ఆన్ చేశాను. సో ఇది మన లైటింగ్ అన్నమాట. యాక్చువల్లీ మన బైక్ లైటింగ్ అయితే ఇది. అండ్ ఇఫ్ ఐ ఆన్ ద ఫాగ్ ల్యాంప్స్ ఈ విధంగా వస్తాయి అన్నమాట లైటింగ్. సో చూనికి దిస్ లుక్స్ సో క్రేజీ బ్రో, చాలా బ్రైట్నెస్ వస్తుంది. అండ్ ఈ ఏరియా గురించి కూడా తెలుసుంటే కింద కమెంట్ చేయండి. వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియా భయ్యా ఇది. ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ రైట్, దిస్ ఈస్ ద స్పాట్. ఇఫ్ యూ నో యూ నో. ఓకే, అండ్ రైట్ నా అయితే మనం టీ వర్క్స్ దగ్గరకు వచ్చేసినాము. సో బైకర్స్కి అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట.
యాక్చువల్గా చాలామంది బైకర్స్కి తెలిసే ఉంటుంది, బేసికల్గా టీ వర్క్స్ దగ్గర మనకి స్టంట్స్ షో అవి ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ టీ వర్క్స్ అనేటిది ఈ విధంగా డిజైన్ చేసిళ్ళు అన్నమాట. సో ఇలా రబ్బర్ స్ట్రిప్స్ పెట్టి పడేసిళ్ళు. సో బేసికల్లీ మీరు స్పీడ్లో వెళ్ళి కార్నరింగ్ చేయరాదు, అలా అని వీల్ చేయరాదు, స్టాపేజ్ చేయరాదు, నథింగ్ యూ కెన్ డూ. ఒక మహా అంటే స్టాపేజ్ చేయడానికి వస్తుంది కావచ్చు, కాకపోతే ఇట్స్ నాట్ దట్ సేఫ్, ఎందుకంటే ఈ రోడ్ చాలా అంటే చాలా డేంజర్ అయిపోయింది. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయిపోయింది అనమాట. రబ్బర్ స్ట్రిప్స్ డేంజర్గా పెట్టేసి భయ కింద ఇట్లా జామ్ అయిపోతుంది తెలుసా, సీరియస్లీ. సరే పోనీ స్పీడ్గా వెళ్ళిపోదాం అన్నా కూడా ఇట్లా చేసాను ఎగరేస్తుంది రా బాబు. ఇది ఎంత స్పీడ్లో వెళ్ళినా కూడా ఎగరేస్తుంది తెలుసా. నార్మల్గా 80 ఆరెంజ్లో వెళ్ళినా కూడా ఎగరేస్తుంది. నేను రీసెంట్గా ఒకసారి వచ్చినప్పుడు చూసిన. అండ్ అంతకుముందు ఈ రోడ్లో జరుగుతుండే సార్ యాక్చువల్గా షో అనేది. బట్ ఇప్పుడు ఆ రోడ్లో కూడా ఇలాంటి రబ్బర్ స్ట్రిప్స్ పెట్టి పడేసిళ్ళు. సో దిక్కు లేకుండా పోయింది భయ్య. కాకపోతే ఇప్పుడు కొత్త ప్లేస్ ఓపెన్ అయింది, అది ఎక్కడ అంటే కోకాపేట దగ్గర. సో కోకాపేటలో స్టంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. Many hours later. సో చలో ఫైనల్లీ అయితే ఫొటోస్ అండ్ చిన్న చిన్న అట్లా థంబ్నెయిల్స్ తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాము. అమ్మా, సో చలో ఇంకా వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇంకో ప్రోడక్ట్ ఉందని చెప్పేసాను కదా, సో ఒకవేళ ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాలో DM చేయండి. సో నేను మీకు డెలివరీ చేపిస్తాను, లైక్ నార్మల్గా కొరియర్ పంపిస్తాను. సో దాని డెలివరీ ఫీజు కూడా మీరే చూసుకోండి. దాని కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ ప్రైస్ చెప్తున్నాను నేనైతే. సో 700 ప్లస్ మీకు డెలివరీ ఛార్జెస్ పడతాయి. బట్ లైటింగ్ మాత్రం టు బి ఫ్రాంక్ చాలా బాగుంది. సో చలో ఇంకా మీట్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్ అండ్ బాయ్ బాయ్ అండ్ బీ సేఫ్, రైట్ సేఫ్, బాయ్.